హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంజలిష్కాస్ ఫ్యామిలీ లైఫ్. ఎలా ఉన్నారు? అందరు చాలా బాగున్నారా? మేమైతే బాగున్నామండి. కాకపోతే ఈ వెదర్ చేంజ్ వల్ల పిల్లలకైతే ఫీవర్ వచ్చింది. సో అందువల్లనే గ్యాప్ అవుతే వస్తుంది. పెద్దదానికి ఫీవర్ వచ్చి తగ్గింది, చిన్నదానికి అయితే ఇంకా తగ్గలేదండి. ఫీవర్ చాలా వస్తుంది. 3 days అవుతుంది ఇప్పటికి. మెడిసిన్ కోర్స్ యూజ్ చేస్తున్నాము, బట్ అయినా ఉంటుంది కదా, ఒక 3 days యాంటీబయాటిక్స్ అయితే యూజ్ చేస్తున్నాము. సో ఇక్కడ వచ్చేసి నార్మల్గా తీసిన వ్లాగ్ అండి ఇది. నార్మల్గా డైలీ రొటీన్ వ్లాగ్. కాకపోతే ఇందులో బెండకాయ ఫ్రై అనేది ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. అంటే అది కొంతమందికి ముద్దగా విరిగిపోయి వస్తుంది కదా. సో ఇప్పుడు నేను చేసే పద్ధతిలో చేస్తే మీకు ముద్దగా అనేది రాదు, విడివిడిగా ఉంటుంది. ముక్క అనేది విరిగిపోకుండా వస్తుందండి. సో ఇక్కడ మా పాప నా వెనకాలే తిరుగుతుంది, చూసారా? మొత్తం పని చేసుకున్నంతసేపు కూడా నా వెనకాలే ఉంటుందండి. అలా ఉంటేనే నాకు కూడా అంటే సేఫ్గా ఉంది అనిపిస్తుంది. నేను ఎక్కడో వదిలేసి దాన్ని బయటికి పంపించేసి ఆడుకోమని నేనైతే పని చేసుకోలేను, టెన్షన్ చాలా ఉంటుంది. సో ఇక్కడైతే తనకి ఇష్టమైన టీవీలో బొమ్మలు పెట్టేసి నేనైతే పని చేసుకుంటున్నాను. ఇక్కడ బెండకాయలు కట్ చేసి మొత్తం వాటర్, బెండకాయలు కడుక్కుంటాం కదా, కడుక్కున్న వాటర్ అంతా తీసుకొచ్చి ఇక్కడ వేసేసింది. బెండకాయలు మొత్తం కట్ చేశాక ఇల్లంతా అయితే తుడుచుకుంటున్నాను అక్కడ. ఇంకేంటండి ఈ సంగతులు? ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్, సబ్స్క్రైబ్ అనేది ఏదో మనీ వచ్చేస్తుంది అని కాదు, కానీ ఇలాంటి వీడియోస్ చేయాలన్న మోటివేషన్ అయితే ఎక్కువ ఉంటుంది. జస్ట్ నార్మల్ డైలీ వ్లాగ్స్ అందరిలో జరిగేవే ఇవి. జస్ట్ నేను షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి బెండకాయ ఫ్రై కోసం మనం బెండకాయ అనేది సన్నగా తరుక్కోవాలండి. ఆ క్లిప్ అనేది మిస్ అయింది. చాలా సన్నగా తరుక్కోండి. ఎక్కువ లావు తరుక్కుంటే ముద్ద అయిపోతుంది. సన్నగా అనేది తరుక్కుంటే మీకు విడివిడిగా వస్తుంది, అతుక్కోకుండా వస్తుంది, మంచిగా కనిపిస్తుందండి. సో ఇక్కడ ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. బెండకాయలో కానీ మనకి ఆలులో కానీ కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ ఉంటేనే మీకు మంచిగా అనిపిస్తుందండి. అంటే అంటే విరిగిపోకుండా ముద్దవ్వకుండా ఉంటుంది, లేదు అంటే అతుక్కుపోతుంది. సో ఇప్పుడు తెల్లగడ్డ, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ వేసి ఫస్ట్ తాలింపు అయితే వేసుకోవాలండి. ఎందుకంటే ఫస్ట్ తెల్లగడ్డ వేస్తే ఆ ఫ్లేవర్ అనేది ఆయిల్ మొత్తానికి స్ప్రెడ్ అవుతుంది. సో కర్రీ మొత్తం ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఎవరికైతే అది చిన్నుల్లిపాయ అంటారు కదా, అది నచ్చకపోతే ఇగ్నోర్ చేసేయండి, నో ఇష్యూ. సో ఇక్కడైతే కరివేపాకు వేసుకోవాలి. కొంతమంది అంటే మా సైడు కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్ పచ్చిమిర్చి అనేది ఎక్కువ యూజ్ చేస్తారు. ఈ టైంలో కొబ్బరి కారం ఇట్లాంటివన్నీ అంటే కొబ్బరి పడదు, గ్యాస్ అనుకునే వాళ్ళు పచ్చిమిర్చి అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈ బెండకాయ వేసే ముందే పచ్చిమిర్చి వేయించిన తర్వాత బెండకాయ వేసుకోండి. అప్పుడు మీకు కొబ్బరి కారం వేసుకునే అవసరం ఉండదు, పచ్చిమిర్చితోనే సరిపోతుంది. సో ఇక్కడ బెండకాయ అనేది ఇలా వేసేసిన తర్వాత ఫుల్ ఆయిల్లో మీకు మొత్తం అన్నీ కలవాలండి. అలా అని చెప్పి ఎలా అంటే అలా కలిపేయకండి. నేను చూపిస్తున్నాను కదా, ఇలా ముక్కకు గెంటె తగలకుండా కలపాలి. ముక్క విరగకూడదు. సైడ్ నుంచి మొత్తం అంతా కలుపుకొని ఇప్పుడు సాల్ట్ అయితే యాడ్ చేయకండి. సాల్ట్ యాడ్ చేసామంటే ముద్ద అయిపోతుంది. సాల్ట్ అయితే యాడ్ చేయకండి. లిడ్ అయితే క్లోజ్ చేయకండి. వన్స్ మనం సాల్ట్ యాడ్ చేసామా దాంట్లో ఉన్న జిగురు అనేది బయటకు వచ్చేస్తుంది. సాల్ట్ అయితే ఇప్పుడు యాడ్ చేయకండి. సాల్ట్ యాడ్ చేయకుండా కలుపుతూ ఉండండి. అలానే ఎక్కువ కలిపేయకండి, వదిలేయండి. అలా మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేయండి. వదిలేసిన తర్వాత మీరు కలుపుతూ ఉండాలి. అలానే మొత్తానికి వదిలేయకండి, అడుగు అంటేస్తుంది. బెండకాయలో నుంచి జిగురు అనేది సాల్ట్ వేస్తేనే ఎక్కువ రిలీజ్ అవుతుంది. సాల్ట్ అనేది వేయకండి. ఇలా కలుపుకుంటూ ఉండండి. అడుగు అంటుతుంది. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెడతాం కాబట్టి పర్లేదు. ఆ జిగురు అంతా ప్యాన్కే ఉండిపోతుంది. మీకు బెండకాయ అనేది సపరేట్ అయిపోతుంది. బెండకాయలో నుంచి ఉన్న జిగురు అంతా సపరేట్ అవుతుంది. చూస్తున్నారు కదా, బెండకాయలో నుంచి ఇప్పుడు జిగురు అయితే సపరేట్ అయిపోయి ముక్కలు అయిపోయింది. ఇంకా బెండకాయలో జిగురు అనేది లేదు. మీరు ఈ టైంలో ఇట్లా బెండకాయలో నుంచి ఎప్పుడైతే మనకి ఆ జిగురు అనేది కనిపించకుండా ఉంటుందో అప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోండి.
ఎందుకంటే హాఫ్ కుక్కే అయిపోయింది కాబట్టి మిగతా హాఫ్ అనేది మీకు ఇప్పుడు తర్వాత కుక్ అవుతుంది. కుక్ అయ్యేటప్పుడు మీకు సాల్ట్ అనేది సరిపోతుంది. ఇదైతే మేము అన్నంలో మిక్స్ చేసుకొని తింటామండి, కలుపుకొని తింటాము. సో అందుకని నేను సాల్ట్ అనేది ఎక్కువ యాడ్ చేశాను. కొబ్బరి కారంలో నేను సాల్ట్ చాలా తక్కువ వేస్తాను, అందులో సాల్ట్ అయ్యాను ఎక్కువ, చాలా తక్కువ వేస్తాను. సో ఇందులో వచ్చేసరికి నేను సాల్ట్ యాడ్ చేశాను. మీకు కొబ్బరి కారంలో యాడ్ చేసుకుంటే మాత్రం ఇంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోకండి. సో చూసారు కదా, సాల్ట్ యాడ్ చేసినా కానీ ఇప్పుడు జిగురు అనేది రాదు మనకి. ఇప్పుడు ఆయిల్లో బాగా ఫ్రై అవుతుందండి బెండకాయ అనేది. చూసారా, ముక్కలు ముక్కలుగానే ఉంది. ఇలా బెండకాయ ఇప్పుడు ఎన్నిసార్లు కలిపినా కానీ మనకు ముక్క అనేది విరగకుండా ఉంటుంది. సో చూసారు కదా, ఇలా బెండకాయ అనేది కలుపుతూ ఉండాలి. అలా అని కానీ ముక్కకి హట్ అవ్వకుండా కలపండి. ముక్కని టచ్ చేయకూడదు. మనం గిన్నె అంటే బాండి చుట్టూరు ఉన్న దాంతోనే కలపాలి, కానీ ముక్కను పట్టుకోకూడదు. ఇలా కలుపుకున్నప్పుడు మనకు ముక్క అనేది విరగదు. ఈ టైంలో కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోండి. సాల్ట్ పసుపు ఒకేసారి యాడ్ చేసినా కానీ ఓకే. నేను ఏంటంటే సాల్ట్ మొత్తం మిక్స్ అయిన తర్వాత పసుపు అనేది యాడ్ చేస్తాను. ఒకవేళ పసుపు అనేది ఆప్షనల్ అండి, ఇందులో పసుపు వేయకపోయినా బాగానే ఉంటుంది. కాకపోతే వేసుకుంటే ఏంటంటే ఆ ఫ్లేవర్ కూడా ఉంటుంది. కర్రీ అనేది ఓన్లీ ఎర్ర కనిపించకుండా మిక్స్డ్, అంటే మనం ఎల్లో రెడ్ మిక్స్ చేస్తే ఎలా కనిపిస్తుంది అలా ఉంటుంది కలుపుకునేటప్పుడు. సో చూసారు కదా, ఇక్కడైతే పసుపు అనేది యాడ్ చేసేసి పసుపు కూడా బాగా వేగాలండి, లేదంటే కర్రీ అంతా పసుపు వాసన వస్తుంది. చూసారా, ఇప్పుడు ఏదైతే జిగురు మనకి ప్యాన్కి అంటుకుందో ఆ జిగురు అనేది ఇప్పుడు డ్రైగా అయిపోతుంది, మనకి జిగురు లాగా రాదు ఇంకా. సో మొత్తం తీసేసి గీకేసి ఇందులో కలిపేసినా ఓకే, లేకపోయినా ఓకే. వద్దు అనుకునే వాళ్ళు, అంత ఇంట్రెస్ట్ లేదు అనుకునే వాళ్ళు అదేం గీకండి, వదిలేసేయండి. చూసారా, బెండకాయ అనేది బాగా వేగిపోయింది. కొంచెం మెత్తగానే ఉండాలండి బెండకాయ, ఎక్కువ కరకరలాడితే ఏదో మళ్ళీ బొగ్గులు తిన్న ఫీలింగ్ ఉంటుంది. ఇట్లయితే ఇలా మెత్తగా ఉంటే బాగుంటుంది. మా పిల్లలు ఎక్కువ ఇష్టంగా తింటారండి, ఇద్దరు కూడా. ఈ ఫ్రై అనేది కలిపి పెడితే బాగా తింటారు. పప్పు అన్నంలో నంచుకోవడానికి అనేది నేను చేశాను, ఇది పప్పులోకి కాంబినేషన్. ఇక్కడ వచ్చేసి నా చిన్న కూతురికి కొంచెం అయితే తీసి ఇచ్చేసాను. తను ఉట్టి ముక్కలైనా తింటుంది, లేదంటే అన్నంలో అయినా తింటుంది. సో ఈ టైంలో అనేది కొబ్బరి కారం వేసుకోండి. కొబ్బరి కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి. కానీ కొబ్బరి కారం వన్స్ యాడ్ చేసిన తర్వాత ఒక 2 minutes వదిలేయండి. 2 minutes వదిలేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టకండి, మీడియం ఫ్లేమ్లోనే అంటే మీడియం అంటే లో ఫ్లేమ్ పెట్టేయండి. లో ఫ్లేమ్ పెట్టేసిన తర్వాత ఒక 2 minutes వదిలేయండి. ఈ బెండకాయ ఫ్రైకి చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం లిడ్ అయితే క్లోజ్ చేసుకోకూడదండి. లిడ్ క్లోజ్ చేసుకోక ఉంటేనే మనకి ఇలా విడివిడిగా వస్తాయి. లిడ్ క్లోజ్ చేసుకున్నామో జిగురు అనేది చాలా ఎక్కువ వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే బెండకాయ ఫ్రై అయితే అయిపోయిందండి. నాకు కూడా కొంచెం ఎక్కువ జలుబు అనేది ఎక్కువ చేయడం వల్ల వాయిస్ అయితే చేంజ్ అయ్యింది. వెదర్ చేంజ్ వల్ల అందరికి ఇలానే ఉంటున్నాయి. అందరు చాలా రెస్ట్ అయితే తీసుకోండి, హాట్ వాటర్ ఇవన్నీ తాగండి, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి, స్కూల్స్కి అవి పంపించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. రైనీ సీజన్ కదా, దోమలు ఇవన్నీ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇల్లు చాలా హైజీన్గా అయితే పెట్టుకోండి. దోమల వల్ల డెంగ్యూ ఇవన్నీ వస్తాయి కదండి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఎలా ఉన్నా కానీ మనం బేర్ చేసుకోగలుగుతాం, కానీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇలా మొత్తం బెండకాయ అయిపోయిన తర్వాత ఒక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఆ బంక్ అనేది అంటే ప్యాన్కి అడుగుని ఉంటుంది కదా, అది మీకు చల్లారిన తర్వాత అంటుకోకుండా ఉంటుంది. సో చూసారు కదా, ఎంతో టేస్టీ ఎమ్మీ బెండకాయ ఫ్రై. ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి. ఇక్కడైతే చెప్పాను కదా, ఫీవర్ వస్తుంది, నా చిన్న పాప నిద్రపోయిందండి. థ్యాంక్ యూ.